హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నబ్బాయి టెక్ చెట్ ఛానల్. ఈరోజు మనం ముఖ్యంగా టంగో యాప్ అంటే మనకు దీని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. టంగో అంటే ఏంది? దానివల్ల మనకు ఏమి లాభము? దానివల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? దాని గురించి మనం పూర్తిగా క్లారిటీగా, వివరంగా తెలుసుకుందాం. టంగో అంటే ఇది డేటింగ్ యాప్స్. మనకు అమ్మాయిలతో గానీ, ఇలా మాట్లాడే డేటింగ్ వీడియో కాల్ గానీ, చాటింగ్ గానీ, ఇలా మనకు వాయిస్ కాల్స్ గానీ, వాయిస్ మెసేజెస్ గానీ, ఇలా పంపించుకునేదానికి టంగో అనే యాప్ అనేది మనకు చాలా యూజ్ అవుతుందని చాలామంది చెప్తుంటారు కదా! ఇది ఎంతవరకు నిజము? దీంట్లో మనకు నిజంగా మనకు అమ్మాయిలతో మాట్లాడొచ్చా? మాట్లాడలేమా? దీని గురించి మనం పూర్తిగా తెలుసుకునే పరిస్థితి మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. టంగో యాప్ అంటే మనకు ఎక్కువగా ప్లే స్టోర్‌లో మనకు అవైలబుల్‌లో ఉంది. ఇది అంటే మనకు దాంట్లో సేమ్‌గా మనకు మొబైల్ నంబర్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత చాలా సింపుల్‌గా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయితుంది. దాంట్లో మనకు ప్లానింగ్స్ ఉంటాయి. మనకు ప్లానింగ్స్ రీచార్జ్ అయ్యే విధంగా మనం మొబైల్ కోసం అలా ప్లానింగ్స్ 1 ఇయర్‌కి ఇంత ఇలా అలా ఉంటుంది ప్లానింగ్స్ అనేది రీచార్జ్ ఖచ్చితంగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాతే మనకు అదే విధంగా అది కాదనుకుంటే 1 మంత్ కింద ఇన్ని కాల్స్ మాట్లాడితే ఇంత వీడియో కాల్‌కి రూ. 3 1 మినిట్స్ ఇలా ఆడియో కాల్‌కి అయితే రూ. 1 1 మినిట్స్ ఇలా కూడా ఉంటుంది. దాంట్లో ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనము. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీచార్జ్ అనేది తప్పనిసరిగా మనం దాంట్లో రీచార్జ్ చేయాలి. అది రీచార్జ్ చేసిన తర్వాత మనకు ఏమన్నా మాట్లాడొచ్చా అంటే అంతా హిందీ పర్సన్స్ అది టంగో అనేది మనకు తెలుగు కాదు. అదర్ కంట్రీ మనకు హిందీ కంట్రీస్ ఉన్న దాంట్లోనే ఎక్కువ మంది మాట్లాడుతుంటారు. మనకు ముంబై గాని, మహారాష్ట్ర, గుజరాత్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా హిందీ పర్సన్స్ దీంట్లో కనెక్ట్ అవుతుంటారు. దాంట్లో కనెక్ట్ అయిన తర్వాత రేర్‌గా మన తెలుగోళ్ళు కనెక్ట్ అయితే అవ్వచ్చు. లేకుంటే లేదు. ఇలా కనెక్ట్ అయిన తర్వాత మాట్లాడొచ్చా అంటే దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే ప్రాబ్లమ్స్ అయితే మనకు సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పలేము ఇది. ఈ మిగతా యాప్స్‌తో పోల్చుకుంటే మనకు ఇది చాలా ఫ్రాడ్ అనే చెప్పుకోవచ్చు. మన డేటా అంతా సేకరించి దాని తర్వాత ఏమైనా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంట్లో అంత కరెక్ట్‌గా జెన్యూన్‌గా ఉండదు ఈ యాప్ అయితే. దాంట్లో మనకు ఎక్కువ మాట్లాడొచ్చు. 1 మినిట్ వీడియో కాల్ అయితే 1 మినిట్స్‌కి రూ. 3 అనేది ఛార్జ్ అనేది కంపల్సరీగా చేస్తారు. మాట్లాడొచ్చు వీలైతే. ఏదో టైమ్ పాస్‌కి అయితే మనం మాట్లాడొచ్చు అనుకుంటే తర్వాత మీరు ఏదైనా ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుపోయే అవకాశాలు కూడా చాలా వరకు కూడా అయితే ఈ యాప్స్‌లో ఉంటాయి. దీంట్లో మనకు టంగో యాప్ అనేది మనకు చాలా ఇది అంతా అబ్రాడ్ కంట్రీ రన్ చేస్తుంటారని మనకు క్లారిటీగా మనకు తెలుస్తుంది. మన ఇండియాదైతే కాదండి ఇది. అబ్రాడ్ కంట్రీ నుంచి వాళ్ళు కూర్చొని మనకు రన్ చేస్తుంటారు. మన పర్సనల్ డేటా గాని ఇలా మాట్లాడి తర్వాత ఏమన్నా బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం గూడా ఎక్కువుంది. అంటే ఎందుకు మన డేటా తీసుకొని మనం మాట్లాడేటప్పుడు లేడీస్ మాట్లాడుతుంటే దాన్ని ఏదో మార్ఫింగ్ చేసేసి ఫోటో మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ అనేది ఖచ్చితంగా చేసే అవకాశాలు కూడా చాలా వరకు కూడా జరుగుతున్నాయి. అలా జరిగినప్పుడు దాని గురించి మనం వెళ్ళకుండా ఉండాలంటే టంగో యాప్‌లో మనకు ఎక్కువగా దాన్ని చూస్తుంటేనే ప్లే స్టోర్‌లో ఓపెన్ చేసిన ఫోటోస్ గాని, క్లారిటీ గాని ఇలా మంచి మంచి లేడీస్ ఫోటోస్ గాని ఇలా చూపించడం జరుగుతుంది. ఇదైతే చాలా వరకు కూడా ఫేక్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి దాంట్లో మనం మోసపోయి ఎక్కువగా మనం మాట్లాడొచ్చు కదా అని చెప్పి దీంట్లో జాయిన్ అయ్యి దాంట్లో అంటే ప్లానింగ్ తీసుకొని అలా మాట్లాడుతుంటాం కదా! మాట్లాడుతున్నాం కదా! అని చెప్పి తర్వాత అయితే ప్రాబ్లమ్స్‌లో అయితే 100% ఇరుక్కుపోయేది తప్పకుండా ఇరుక్కుపోతారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి టెక్ కిడ్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూనే ఉంటాయి. తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.